డబ్బు, రాజకీయం, అధికారం అన్నీ కలిస్తే ఏం చేయొచ్చు? ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఈ స్థాయిలో ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. అందుకనే ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఒక సవాల్ చేశాడు, గుర్తుపెట్టుకో ప్రభాకర్ రావు అని. నేను ఒక చిన్న షాట్ కూడా అప్లోడ్ చేశాను అప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాను, అందులో చూడండి మీరు కావాలని. ప్రభాకర్ రావుని ఎందుకు టార్గెట్ చేశాడంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు అని తెలుసు కాబట్టి. ఈ రోజున ఆయన నాకు పాస్పోర్ట్ రద్దు చేశారు, అది ఇస్తే వెంటనే వచ్చి సహకరిస్తా అనుకుంటూ వచ్చాడు కదా. వచ్చి ఆయన అడుగుతున్న ప్రశ్నలు చూడండి. ఇది ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం, నేనేం అనుమతి లేదు, వాళ్ళని వదిలేసి నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఇవి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ నిస్సిగ్గుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవడెవడి మీద నిఘా పెట్టాలో వాళ్ళ మీద పెట్టేశారు. క్లియర్. కింద వాళ్ళందరూ అదే సమాధానాలు అదే ఇవ్వబట్టే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామంటే ఎవడెవడి ఫోను ట్యాప్ చేయాలి, ఎంతకాలం చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా రివ్యూ కమిటీ చూసుకుంటుంది. మీరు వాళ్ళని ఎందుకు వదిలేశారు అని అడుగుతారంటే వాళ్ళని ఎందుకు అడుగుతారు? ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం, నా రాజీనామా తర్వాత రికార్డుల ధ్వంసం జరిగితే నేను ఎలా బాధ్యుడిని అంటే ఒక క్లియర్ కట్ ఎవిడెన్స్ ఏంటయ్యా అంటే చూడండి, 2023 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్ల ధ్వంసం పైన అధికారులు ప్రశ్నిస్తే ఆ నెల 30 సాయంత్రం 4 గంటలకు, అంటే నవంబర్ 30 సాయంత్రం 4 గంటలకు నేను రాజీనామా చేశాను. వెంటనే కార్యాలయం విడిచిపెట్టి వెళ్ళిపోయాను. ఆ తర్వాత 8 గంటల ప్రాంతంలో జరిగిన ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి నేను ఎలా కారణం అంటారు. చూడండి, ఈయన ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేశాడట, వెళ్ళిపోయాడంటే 8ంటికి హార్డ్ డిస్కులు ధ్వంసం అయినాయి అట. ఇంతకు మించిన ఆధారం ఏం కావాలి? అంటే లిఖితపూర్వకంగా నేను ఏమైనా ఇచ్చాను ఆదేశాలు వాళ్ళకి వీళ్ళకి చేయమని, వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అని అడుగుతుంటే ఆ తెగువ చూడండి. నాకెటు క్యాన్సర్ ఉంది, నేను ఎటు చికిత్స తీసుకుంటున్నాను అక్కడ అని చెప్పగలిగినటువంటి వ్యక్తి రకరకాల సాకులతో తప్పించుకుందామని ట్రై చేస్తే చివరికి రెడ్ పోలు ఇంకా లుకౌట్ నోటీసులు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఆయన్ని తీసుకురావడం జరిగింది ఇక్కడికి. ఆయన స్వేచ్ఛగా ఏం రాలే, బలవంతంగానే వచ్చినట్టు లెక్క. ఇది ఇలా ఉన్నప్పటికీ కేసు విచారణ ఎలా సాగుతుంది? కాళేశ్వరం కమిషన్లో కాదు కేసీఆర్ గారికి చిక్కులు వచ్చేది దీంట్లోనే. ఇప్పుడు ఇందులో ఉంది కదా, ఈయన చెప్తున్నాడు కదా నేనేమన్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చానా అని. ఈయన చేత చెప్పించినా కూడా సమాధానం కేసీఆర్ గారిని కూడా ప్రశ్నిస్తే ఆయన అదే చెప్తుంది. విధి నిర్వహణలో భాగంగా మేము చాలామంది ఫోన్లు ట్యాప్ చేయటం అనేది కేంద్ర టెలిగ్రాఫ్ చట్టంలోనే ఉంది, మేము అదే ఫాలో అయ్యాం. కానీ మేము ఇది అసలు నేనెక్కడ చెప్పాను, లేదంటే ఎవరి పెద్ద పొలిటీషియన్ పేర్లు వచ్చినా వాళ్ళు ఇదే అడుగుతారు. అవునా ఆదేశాలు ఇచ్చాను, ఏమన్నా అడ్రస్ ఏమన్నా ప్రింటెడ్ అడ్రస్ ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర ఆధారం అని అడుగుతారు. ఏం చెప్తారు దీనికి? ఇదే కాదు చాలా కేసుల్లో కూడా ఇదే వచ్చేది. ఇప్పుడు లిక్కర్ సిండికేట్ సంబంధించి ఆయన చెప్పాడు అన్నీ ఆయన దగ్గరికి వెళ్తున్నాయి అంటారు కదా, ఏంటి ఆధారం? ఆయన చెప్తేనే చేశాడని వీళ్ళు చెప్తారు. కానీ దీనికి ఒక పరిష్కారం ఏంటంటే కోర్టులో జడ్జి గారి దగ్గర ఇదే వాదన వినిపించాలి. జడ్జి గారి దగ్గర స్టేట్మెంటు నేను ఆయన దగ్గరే తీసుకున్నాను, ఆయనే నాకు ఆదేశం ఇచ్చాడు అని ఈ కింద స్థాయి అధికారులు చెప్పినప్పుడు దాన్ని అనుమూలంగా తీసుకుంటారు, అప్రూవర్గా మార్చే అవకాశం కనుక ఉంటే ఇదే పెద్ద కేసు అవుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు. అయితే ఈ విచారణలో వీళ్ళు మాట్లాడుతున్న తీరుని ఇది గమనించినప్పుడు ఇది ఇప్పట్లో తేలదు అనేది క్లియర్ కట్గా అర్థమైపోతుంది. తేలే అంశం కాదు, కోర్టులో తీర్పుల దాకా రావి, ఇది ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. రాజకీయాలే కదా కేసులను కూడా ప్రభావితం చేసేది. అప్పుడు ప్రజల తీర్పు వేరేగా ఉందనుకోండి, ఈ కేసు కూడా అలానే ఉండిపోతుంది, ఫైళ్ళలోకి కిందకి చేరిపోయి నిద్రపోతుంది కేసు కూడా. అయితే వీలైనంత తొందరగా వీటిని క్లియరప్ చేయించాలి అనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం అయి ఉంటుంది. కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కూడా అదే కదా, ఏం తీసుకున్నా కూడా క్యాబినెట్ నిర్ణయం మేరకే తీసుకున్నాం, క్యాబినెట్ ఆమోదమే అని హరీష్ రావు గారు చాలా తెలివిగా చెప్తున్నాడు కదా. క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి డిజైన్ మార్పులు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తారు? క్యాబినెట్ ఆమోదం అంటే ఈటల రాజేందర్ గారు చెప్తారు కదా, ఆయన చెప్పారు, ఆయన చెప్పిన చోట మంత్రివర్గం ఓకే అనడం తప్పితే వేరేదేమీ ఉండదు.
అంతేగాని మేమందరం మూకుమ్మడి అభిప్రాయాలతో ఏర్పాటు చేసిన డిజైన్ కాదు అది. వాళ్ళు అందరూ ఓకే అన్న తర్వాత మేము ఓకే అన్నాం తప్పితే మా అభిప్రాయాలు తీసుకొని చెప్పింది కాదు అంటారు. ఇవన్నీ జరిగేవే. అందుకే డిసెంట్ నోట్ అని ఒకటి ఉంది. క్యాబినెట్ ఒక మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకుంటే ఆమోదించిన వాళ్ళు ఎంత, అంగీకరించని వాళ్ళే అంత డిసెంట్ నోట్ అనేది ఒకటి. అది ఎవరైనా పెట్టి ఉంటే దాని గురించి చెప్తారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆల్ పార్టీ మెంబర్ ఆయన, అన్ని పార్టీలు మారి కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన చెప్పడం ఏంటంటే, అయ్యా క్యాబినెట్ సబ్ కమిటీ అంటే ఇది కాదు, మీరు కాళేశ్వరం గురించి ఎందుకు అనుకుంటున్నారు, ఈటల రాజేంద్ర గారు తప్పు చెప్పారు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసు, మొత్తం కేసీఆర్ గారి కన్సల్నంలోనే జరిగింది కాళేశ్వరం కమిషన్ అంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు రీటేజ్ అని అంటారు. ఇవన్నీ రాజకీయపరమైన నిర్ణయాలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇదే ఆధారం ఏంటి అడుగుతాడు, ఆధారం ఏంటి. అదే మీలాగా మాలాగా సామాన్యులు అనుకోండి, చొక్కా పట్టుకొని లాక్కపోతారు, ఆధారాలు ఏముండవు. వాడెవడో అడుగుతున్నాడు కదా, అన్నీ నీకే తెలిసినట్టు చెప్తున్నాడు. నీకేం తెలుసు, నువ్వు చెప్పాడు తెలుసు. బాయ్.